మిషన్ పాకిస్తాన్ డిస్ట్రక్షన్, పాకిస్తాన్ సర్వనాశనం, పాకిస్తాన్ అంతం. మనం ఏదో అనుకుంటున్నాం. ఇండియాకి చాలా ఎథికల్గా, మోరల్గా, విలువలు కూడి ఈ పక్క దేశాన్ని మనం నాశనం చేయకూడదు, పక్క దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది ఒకటి ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా పాకిస్తాన్ వచ్చి అటాక్ చేస్తేనే మనం అటాక్ చేసాం. ఈవెన్ ఇందిరాగాంధీ 1971లో పాకిస్తాన్ లాహోర్ మీదుగా భారత పంజాబ్, గుజరాత్ల మీద అటాక్ చేసిన తర్వాత ఆవిడ ఎయిర్ ఫోర్స్ని, సైన్యాన్ని ఆజ్ఞాపించింది బంగ్లాదేశ్ ఇటు ప్రాంతాల్లో అటాక్ చేయమని. ఇందిరాగాంధీ అటాక్ చేయలే. వాజ్పేయి గారు 1999లో ఈ కార్గిల్ సమయంలో భారత్ జాగ్వార్ లాంటి ఈ యొక్క మిరేజ్ లాంటి యుద్ధ విమానాలని బౌండరీ LOC దాటకుండా యుద్ధం చేశారు. ఇక్కడ ఎంత కష్టమైన యుద్ధం చేశారు, పాకిస్తాన్ మాత్రం ఎంటర్ కాలే. అందుకని వాజ్పేయి గారు, మోడీ గారు, భారతదేశ ఫిలాసఫర్ చెప్తారు, ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ఇట్స్ ఎంటైర్ సివిలైజేషన్ హిస్టరీ. భారతదేశం యొక్క ఈ మానవ చరిత్ర రాయడం మొదలుపెట్టిన తర్వాత గత 5000 సంవత్సరాలుగా ఋగ్వేద కాలం నుంచి ఇంతవరకే భారతదేశం ఏ దేశాన్ని అటాక్ చేయలేదు. ఇండియా నెవర్ కోవెటెడ్ ఫర్ ఎనీ అదర్స్ టెరిటరీ. వేరే వాడు భూభాగాన్ని ఆక్యుపై చేసుకునే అసూయ, దురాశ భారతదేశానికి ఉండదు. ఇలాంటి హిస్టరీ స్విట్జర్లాండ్కే లేదండి. అది భారతదేశ విలువలు. కానీ ఇప్పుడు భారతదేశం తన పక్కనున్న పాకిస్తాన్ని అంతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మోడీ, అజిత్ దోవల్ వీళ్ళిద్దరూ ద్వయం అదే ఆలోచిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు పాకిస్తాను విత్ ఇన్ నెక్స్ట్ వచ్చే 2029 ఎలక్షన్, అంటే మోడీ గారు అధికారం 2029లో ముగిసే నాటికి ఈ యొక్క పాకిస్తాన్ అంతం అవ్వబోతుంది. ఇదే పాకిస్తాన్ డిస్ట్రక్షన్ మిషన్ అనేది, పాకిస్తాన్ అస్తిత్వం లేకుండా చేయాలనేది భారతదేశం పన్నాగంగా, భారతదేశం యుద్ధ నీతిగా, ఇది పన్నాగం అనకూడదు, కూటనీతి కాదు, ఇది యొక్క యుద్ధ తంత్రం అని చెప్తానమాట. ఎందుకంటే చూడండి, భారతదేశం ఇటు పాకిస్తాన్ 1947లో ఏర్పడ్డాయి. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి ప్రతి నిమిషం అది చేసింది ఏంటంటే భారతదేశాన్ని అటాక్ చేయడం, భారతదేశాన్ని డిస్ట్రాయ్ చేయడం, కాశ్మీర్ని లాగేసుకోవడం ముస్లిం పేరు చెప్పి. దట్ ఈస్ వాట్ ది జిన్నా క్రియేటెడ్ పాకిస్తాన్ అనమాట. ఆ జిన్నా తర్వాత ఆయూబ్ ఖాన్ తర్వాత జియా ఉల్ హక్, ముషర్రాఫ్, ఇప్పుడు తర్వాత తరం ఈ యొక్క అసిమ్ మునీర్. ఎప్పుడు మిలిటరీ. అక్కడ ఈ బుట్టోలు, ఆ బుట్టోలు, బెనాజిర్ భుట్టో తండ్రి, తర్వాత ఈ యొక్క నవాజ్ షరీఫ్, వీళ్ళు ఎవ్వరూ కూడా పొలిటీషియన్స్, రియల్ రూరల్స్ కాదు. వాళ్ళు ఎవరంటే ఈ యొక్క జియా ఉల్ హక్, ఆయూబ్ ఖాను, తర్వాత ముషర్రాఫ్, తర్వాత అసిమ్ మునీర్ ఫీల్డ్. వీళ్ళ పని ఏంటంటే భారతదేశాన్ని నాశనం చేయాలి, భారతదేశానికి అస్తిత్వం ఉండకూడదు. పాక్ అస్తిత్వం అంటే ఏంటి? పాక్ అస్తిత్వం అనేది భారత అస్తిత్వానికి ప్రమాదం. పాకిస్తాన్ ఉన్నంత వరకు భారతదేశానికి ప్రమాదమే. ఈ పాకిస్తాన్ ఎక్కడిది అంటే అందరూ ఏదో అంటారు. ఇది చూడండి, ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఈ సింధు నది నాగరికతలో భారతదేశం యొక్క ఒక భుజం అండి. అది ఈ యొక్క కుడి భుజం అనమాట. ఇలా నిలబడితే ఇది ఒక కుడి భుజం అనమాట భారతదేశానికి. దాన్ని బ్రిటిషోడు జిన్నా వేరు చేశారు. ఇప్పుడు మనకి మనం కలుపుకోవాలి. అఖండ భారత స్వప్నం ఒకటి, పాకిస్తాన్ అస్తిత్వాన్ని నాశనం చేయడం, భారతదేశానికి పూర్తిగా సెక్యూరిటీ పెట్టాలి. చూడండి, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, ఈ యొక్క హిమాలయ పర్వతాలు, తర్వాత ఇదిగోండి హిందూ కుష్, కారకోరం హిందూ కుష్, తర్వాత ఇటు కిర్దారు, తర్వాత ఈ యొక్క మౌంటైన్ చూడండి. ఇది భారతదేశం యొక్క న్యాచురల్ బౌండరీ. ఈ బౌండరీని భారతదేశాన్ని తెచ్చుకుని ఇందులో కలిపోవడం, ఎంటైర్ సింధు నది భారతదేశంలో రావడం. ఒకప్పుడు జనగణమన అనే గీతంలో ఉంటున్న జనగణమన పంజాబు సింధు కదండి. ఈ పంజాబు, ఈ సింధు ప్రావిన్సులు కూడా భారతదేశంలో కలవడం. మరి ఏంటి భారతదేశం మిషన్ అంటే? ఎస్ అండి, భారతదేశానికి ఒక అద్భుతమైన చరిత్రలోనే ఒక అద్భుతమైన అవకాశం మన భారతదేశానికి వచ్చిందనమాట. ఇప్పుడు భారతదేశం దాన్ని వినియోగించుకోవాలి. ఏ విధంగా పాకిస్తాన్ డిస్ట్రక్షనో చూడాలి. ఇప్పుడు భారతదేశంతో మొత్తం ఏంటంటే 3310 కిలోమీటర్ల బౌండరీ భారతదేశానికి ఉంది. ఇక్కడ భారతదేశం యొక్క 5 లక్షల మంది ఆర్మీ ముట్టడిలో ఉన్నారన్నమాట. ఇటు పాకిస్తాన్ ఎంటైర్ ఆర్మీ ఇక్కడ ఉంది, ఎక్కువ ఆర్మీ. కాబట్టి భారతదేశం ఇక్కడ ప్రెజర్ క్రియేట్ చేయాలి. ఇంతవరకు 5 యుద్ధాలు జరిగితే 5 యుద్ధాల్లో పాకిస్తాన్ భారతదేశాన్ని అటాక్ చేసింది. భారతదేశం ఏ దేశ సహాయం తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేయబోతుంది? రీసెంట్గా ఇక్కడున్న ఆఫ్ఘనిస్తాన్, ఇది జోరాన్ లైన్, ఇప్పుడు ఇది ఇండియా బౌండరీ, ఇది ఇంటర్నేషనల్ బౌండరీ. తర్వాత ఇక్కడ LOC,
తర్వాత ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఎన్జే 98482 ఈ బౌండరీ అంతా భారతదేశం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క 2403 కిలోమీటర్ల జోరాన్ లైన్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు తాలిబాన్ ఇండియా ఏకమయ్యాయి. అదే మనకు అందరికీ తెలుసు, రీసెంట్గా ఈ ఆఫ్ఘాన్ ఇండియా ఒక యాక్సిస్ కింద ఫామ్ అయిపోయినాయి. కాబట్టి ఈస్ట్ సైడ్ ఏమో ఇండియా ఆర్మీ, వెస్ట్ సైడ్ ఏమో ఈ ఆఫ్ఘాన్, అంటే నార్త్ వెస్ట్ సైడ్ ఏంటంటే ఈ ఆఫ్ఘాన్ తాలిబాన్ ఆర్మీ ఉంది. ఇక్కడ కూడా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాం. టీపీపీ ఉంది. దీంతో పాటు ఇంకొక బౌండరీ ఉంది, ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్ల బౌండరీ, ఇరాన్ బౌండరీ సిస్తాన్ ప్రావిన్స్ తోటి ఉంది, అది బలూచిస్తాన్తో. ఇక్కడ కూడా ఇరాన్ ఇప్పుడు దీనికి ఆపోజిట్ అయింది పాకిస్తాన్కి. ఎందుకు ఆపోజిట్ అయింది? ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఇస్లామిక్ నాటో అనేది ఒకటి పెట్టుకుంది. ఎవరితో? ఇరాన్ శత్రు దేశమైన సౌదీ అరేబియా, ఇరాన్ శత్రు దేశమైన టర్కీతో ఈ పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అనేది అతిపెద్ద శత్రువుగా అవతరించిందనమాట. ఎవరికి? పాకిస్తాన్. కాబట్టి ఇరాన్ సిస్తాన్ ప్రావిన్స్తో ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ 1000 కిలోమీటర్ల బౌండరీ ఉంది. కాబట్టి ఇరాన్ సైన్యం ఇక్కడ మోహరిస్తుంది. ఈ విధంగా పాకిస్తాన్ చుట్టూ ఉన్న 3 దేశాలు పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా తయారైనవి. అది ఇండియా, ఆఫ్ఘనిస్తాను, ఇరాను. సో అన్ని వైపుల నుంచి ఒకేసారి ప్రెజర్ తీసుకురావడం, ఇది భారతదేశం యొక్క వ్యూహం. ఇదంతా ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ని డివైడ్ చేసి పడేయడం. ఇప్పుడు పీఓకేలో అంతర్గత సమస్యలు, తిరుగుబాటు మనకు తెలుసు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇక్కడ ఎంత దారుణంగా జరుగుతుందో. వీళ్ళు ఇండియాలో మేము కలిసిపోతున్నాం వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇదిగోండి పీజేఓకే, ఈ గిల్జిట్టు, బల్టిస్తాన్ ఈ ప్రాంతం ఇండియాలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే పాకిస్తాన్ ఆర్మీ ఏమీ చేయలేని పరిస్థితులు అక్కడ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా సరిపోవడంలా. బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆగస్టు 11నే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంది. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ కూడా పాకిస్తాన్ నుంచి 44% ప్రాంతం వేరైపోయింది. దీనికి ఇండియా, ఇరాన్లో గుర్తిస్తాయి, ఇజ్రాయెల్ కూడా గుర్తిస్తాయి, రష్యా కూడా గుర్తిస్తాయి. సో బలూచిస్తాన్ ఇండిపెండెంట్ నేషన్గా ఏర్పడిపోయింది. దీన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ కూడా లేదు, ఇక్కడెక్కడే చిక్కుబడిపోయింది. ఇక్కడ కాబట్టి ఆఫ్ఘాన్ బౌండరీ, ఇండియా బౌండరీ పీఓకేలో చిక్కుబడిపోయింది, ఇక్కడ లేదు. అందుకని ఇప్పుడు బలూచ్ స్వతంత్ర సమరయోధులు ఇప్పుడు ఇందులో 85% ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ క్వెట్టా సిటీ నుంచి గ్వడార్ సిటీ వరకే. సో బలూచిస్తాన్ డివైడ్ అయిపోయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పఖ్తూన్స్, ఇది మాది అంటున్నారు. ముఖ్యంగా నార్త్ వెస్టర్న్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని ఈ ప్రాంతం వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. వీళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ట్రెడిషనల్గా కైకేయి, గాంధార్ టైం నుంచి వాళ్ళ దగ్గరే ఉంది. భారతదేశానికి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయలేదు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా. ఆఫ్ఘన్ గాంధార్ దేశం అనేవాళ్ళు. ఈ కనిష్కుడు, తక్షశిల, ఈ ప్రాంతం ఆ చరిత్ర అంతా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ పీఓకే ఇటు వచ్చి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఎక్కువ భాగం ఆఫ్ఘాన్కి వెళ్ళిపోయి బలూచిస్తాన్ డివైడ్ అయిపోతే పాకిస్తాన్ మిగిలింది ఏంటంటే ఒక ట్రంకేటెడ్ నేషన్. ఇప్పుడు భారతదేశంలో ఈ పంజాబ్ స్టేట్తో పంజాబీ సిక్కులు మెజారిటీ ఎక్కువగా ఉన్న పంజాబ్ అనేది ఏకమైపోతుంది. సో ఒకప్పుడున్న గ్రేటర్ పంజాబు భారతదేశంలో ఐక్యమైపోతుంది. ఎంటైర్ పంజాబ్ బ్రిటిష్ వాడు విడదీసిన తర్వాత ఈ సింధు భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంతో ఈ సింధ్ కల్చర్ ఉంటుందన్నమాట. ఈ సింధ్ ప్రాంతం ఇది వీళ్ళతోటి గుజరాత్లో ఏకమైపోతుంది. ఈ విధంగా పంజాబు, సింధు ప్రావిన్స్లో ఈ పీఓకే ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశంలోకి వస్తే బలూచిస్తాన్ డివైడ్ అయిపోతే బలూచిస్తాన్తో మనం విదేశం రక్షణ శాఖలు మనకు ఆధీనంలో ఉండి ఇది ఒక స్వతంత్ర దేశంగా ఉంటుంది. అంతే ఇప్పుడు భూటాన్ ఉన్నట్టు. సో ప్రాబ్లం ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా పనిచేయదు. సో తద్వారా ఏంటంటే మనం కోరుకున్న ఇది అఖండ భారత్ అనేది ఒక స్వప్నం వచ్చేస్తుంది. తర్వాత ఈ హిమాలయాల నుంచి కింద దాకా భారతదేశం అఖండ భారత్ ఏర్పడిపోతుంది. పాకిస్తానే మనకు ప్రాబ్లం. కాబట్టి ఈ పాకిస్తాన్ డిస్ట్రక్షన్ అనే మిషన్నే ఇప్పుడు మోడీ అమలు జరుపుతున్నారని తెలుస్తుంది. అందుకనే రీసెంట్గా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ గారు కూడా ఒకటి అన్నారు, పాకిస్తాన్ అనేది మనకి శత్రు దేశమే కానీ పాకిస్తానీయులు కాదు. పాకిస్తానీయులు కలిసిపోతే ఎప్పటికీ మేము సిద్ధంగా ఆహ్వానిస్తామని. పాకిస్తాన్ కూడా ముస్లిం మెజారిటీ అంటారు ఈ జిన్నా ఈ పాలసీల వల్లే. కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ కల్చరల్లీ భారతదేశంలో కలిసి ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా బాలీవుడ్ మూవీస్, ఈవెన్ దురంధర్ మ్యూజిక్ కూడా అక్కడ పాపులర్ అనండి. మన వస్తువులు వాళ్ళు దుబాయ్ వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటారన్నమాట. అంటే డైరెక్ట్గా కొనుక్కోవడానికి ట్రేడ్ లేదు కాబట్టి. ఈ విధంగా పాకిస్తానీలు భారతీయులే
పాకిస్తాన్ పరిపాలకులు మాత్రం శత్రువులు, గుర్తుపెట్టుకోవాలి. అది మోహన్ భగత్ గారు కరెక్ట్గా చెప్పారు. ఈ స్ట్రాటజీలో ఆయనకు తెలుసు. ఇప్పుడు మోడీ, ఎస్ జయశంకర్, మోడీ, అజిత్ దోవల్ మిషన్ ఏంటంటే పాకిస్తాన్ని టోటల్గా డిస్ట్రాయ్ చేసి భారతదేశంలో ఏకం చేసుకోవడం. ఇది వచ్చే 2 సంవత్సరాల్లో ఈ మిషన్ పాకిస్తాన్ అంతం, పాకిస్తాన్ డిస్ట్రక్షన్ అనేది అవుతుంది. అఖండ భారత స్వప్నం అనేది ట్రూ అవ్వబోతుంది కూడా.